హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి, నాకు తెలియకుండా వీడియో తీసేశారు. సో నేనైతే కొంచెం రెడీ అవ్వలేదు. దాని గురించి మీరు అసలు ఏం ఫీల్ అవ్వమాకండి. నేను న్యాచురల్ బ్యూటీలే, అంత అందంగా ఉండను, న్యాచురల్గా ఉంటాను అనమాట. సో నేను పడుకున్నాను వెళ్ళి. మా ఇంట్లో వీళ్ళిద్దరు కూర్చున్నారు. కొంచెం వీడియో కూడా అలా 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 ఉంటుంది. ప్లీజ్ ఏమనుకోకండి, ఎందుకంటే వీళ్ళకి అంత టాలెంట్ లేదు యాక్చువల్గా. ఉన్న దానిలో జాగ్రత్తగా తీశారనమాట. సో విషయం ఏంటంటే, నైట్ కరెక్ట్గా 12ంటికి లేపారు. నాకు బాగా హెడేక్తో పాటు మైగ్రేన్ ఉందన్నమాట. ఒక సైడ్ అంతా పెయిన్ వచ్చేసింది. సో నేను పడుకునేటప్పటికే కరెక్ట్గా 11 అయింది కొంచెం అనమాట. ఇదిగోండి చూడండి, వస్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ ఇంట్లో ఇదిగో మందు సిట్టింగ్ పెట్టుకొని కూర్చున్నారు. నాకు ఇక నవ్వుకుంటా ఏంట్రా ఇది అని వచ్చాను. అదేంటంటే హ్యాపీగా చేస్తున్నాం మేము, నువ్వు సీన్ చేయమాకు అన్నాడు. అదిగోండి డ్యాన్స్ చూడండి ఎలా వేస్తున్నాడు. తిని ఎవరో కాదు, తమ్ముడు అనమాట. ఇప్పుడు మా అమ్మ కనిపిస్తారు, వీడియో తీస్తుందేమో మా వారు అనమాట. ఒక్కసారి చూడండి వాళ్ళని, ఎంత హ్యాపీగా చేస్తాడు మా వాడు. అసలు మామూలుగా మందు విందు చిందు అని అయితే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. పార్టీ చేసుకున్నారు, మనకైతే ఏం లేదు కానీ. సో జరిగింది అయితే అది. ఇంకొకటి ఏంటి అంటే, మరి నైటీగా ఉన్నానని కొంచెం ఫీల్ అయ్యాను, భయంకరంగా ఉన్నానని. కూర్చుంటే మా అమ్మ కూర్చోవద్దు నుంచొనిగా అందే. ఏమిరా బాబు అనుకొని, తప్పదు కదా, తిడుతుంటారు అనమాట. కట్ చేశాను అనమాట. సో నాకు మీరు విషెస్ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మనకి చెప్పారు ఇన్స్టా నుంచి అండ్ యూట్యూబ్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను నిజంగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే, కెమెరా ఎన్నిసార్లు అటు తిప్పి ఇటు తిప్పి చేశారు. నా వరకు నేను ఎడిటింగ్ నాకు వచ్చిన చిన్న చిన్న మార్పులు చేశాను, కానీ ఇంకా అంతకు మించి నా వల్ల అవ్వలేదన్నమాట. విషయం అయితే అది. ఇంకోటి ఏంటి అంటే, బర్త్డే రోజు పెద్దగా మనం ఏమి రెడీ అయ్యి ఇంటి ఎరగదీసింది ఏం లేదనమాట. ఎందుకు అంటే, కొంచెం హెల్త్ చెప్పాను కదా, హెల్త్ అప్సెట్ అయింది. డ్రెస్సులు తెచ్చుకోవడానికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళే తెచ్చారనమాట. బాగా హెడేక్గా ఉందని, మైగ్రేన్ వచ్చిందని చెప్పాయి కదా. సో ఇంకా వాళ్ళే కొనుక్కొచ్చారు, వాళ్ళే వెళ్ళారు. నేనైతే ఎక్కడికి వెళ్ళలేకపోయాను. సో అయితే జరిగింది మాత్రం, ఈసారి బర్త్డే మాత్రం ఇలా చేసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ.